నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని వైసీపీ పార్టీ ఓడిపోయి 11 సీట్లు కూర్చోబెట్టింది. అసలు ఎందుకు ఓడిపోయింది ఆ పార్టీ అంటే వాలంటరీ వల్ల ఓడిపోయారని ఆ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలని తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. వైసీపీ పార్టీ ఓడిపోయి 11 సీట్లు కూర్చుంది. మరి ఎందుకు ఓడిపోయిందని వాళ్ళు వైసీపీ వాళ్ళలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్తున్నారు. అసలు ఎలా చూడాలి దీన్ని? సరే, ఆయన నరసరావుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉండొచ్చు కాక, కానీ అది పరిస్థితుల రీత్యా ఎవరిని కూడా కించపరచకూడదండి. వాలంటీర్లు ఎంత కష్టపడినారో చూసాం. కొద్దిమంది ఏదో డేటా కలెక్ట్ చేశారని చెప్పి ఇవన్నీ జరిగినాయి, వాస్తవంగా చాలా చోట్ల జరిగినాయి. డేటా ఇవంతా కలెక్ట్ చేసి ఇప్పుడు పంచాయతీ స్థాయిలో ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో, ఇదో అన్న అదో వాళ్ళ ఇంట్లో అది వస్తుంది పెన్షన్ ఇక్కడ ఎట చేద్దాం అది కట్ చేయరా బాబు అని ఆ బీ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో పంచాయతీ స్థాయిలో 100% చెప్పినారు, వాళ్ళకు రాకుండా కట్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఏది, ఈ కోళ్ళు ఉంటాయి కదా, ఈ కోళ్ళు కావచ్చు, లేకుండా ఉంటే ప్రభుత్వం సరఫరా చేసేటువంటి ఇవి గొర్రెలు అంటారు, షీప్స్, ఇవి కొద్దిమంది పేదవాళ్ళకి, ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకి అందించేది ప్రభుత్వం యొక్క దృష్టి. అది ఏ పార్టీయో అనేది పక్కన పెడదాం. ప్రభుత్వం ఏం చేయాలా, ప్రజల వరకు పరిపాలన తీసుకురావాలా, ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళకి కోళ్ళు మేకలు అందించామని చెప్పి ప్రభుత్వం ఆలోచన. అన్ని పంచాయతీలకు వచ్చినాయి ఈ సరుకు, ఏదైతే నేను చెప్తున్నానో కోళ్ళు కావచ్చు, అవి వచ్చినప్పుడు వాళ్ళు ప్లాన్ చేసి, అంటే ఒక వాలంటీర్కి క్లియర్ కట్గా తెలుసు ఇతను టీడీపీ ఇతను వైసీపీ అని తెలుసు. ఆయనకి ఒకవేళ టీడీపీ వాళ్ళు కూడా స్నేహితులే కదా, అదే ఊరికి సంబంధించిన పిల్లవాడే కదా ఆడు ఉంటాడు వాలంటీరు, అతను టీడీపీ వాళ్ళకి అందరికి చేద్దామని ఆయనకు ఉంటుంది. కానీ ఆడు బీ గ్రేడ్ నాయకులు ఏం చేస్తారు, రే వాళ్ళకి చేద్రా కట్ చేసి అనుకో, ఈ వాలంటీర్కి ఇబ్బంది. ఇప్పుడు ఇదంతా ఏం జరిగిందంటే హీరో విలను కొట్లాడుకొని కమెడీని చంపేసినట్టు అయిపోయింది పరిస్థితి. ఇతను యాక్చువల్లీ హీరో, ఇతను వాలంటీరు, ఈయన చంపేశారు. ఆయన జీతం ఎంత పాపం, ఏ వాలంటీర్ జీతమైనా 5,000 ఇచ్చారు. 5 ఏళ్ళు ఏమన్నా పెంచారా, ఏమన్నా ఒక్క రూపాయినా పెంచారా? ఇప్పుడు సహజంగా అందరి పరిస్థితులు ఒకే విధంగా ఉండవండి. 2,60,000 పైచీలకు వాలంటీర్లకి అందరికీ ఒకవేళ వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా బలిష్టంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు ఆ ఉద్యోగం చేస్తారు? లేదా పార్టీ పైన అభిమానంతో ఏమైనా చేసినచ్చు గాక కొంతమంది. కానీ ఎన్ని రోజులు ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక అరటిపండు తిన్నప్పుడు బాగా అనిపిస్తుంది, రెండోది తిన్నప్పుడు బాగుంది బాగా అనిపిస్తుంది, మూడోది తిన్నప్పుడు అది అంటే ఈ లెవెల్ ఇట్లా వెళ్తుంది, అక్కడి నుంచి సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇదే విధంగా ఈ వాలంటీర్లు తొలి నెల, రెండో నెల, మూడో నెల జీతాలు తీసుకున్నప్పుడు ఇంక అయిపోతుంది, దాంట్లో పసలేదురా నాయన, ఇంకా ఇది వాళ్ళ జీవనం కొనసాగించాలి కదండి. వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అన్నం పెట్టుకోవాలా, వాళ్ళకి మందు మాకులు లేకుండా ఉంటే ఆఖరికి ఈ వాలంటీర్లు తెచ్చుకున్నటువంటి బైక్కి ఈఎంఐ కట్టుకోవడానికి కనీసం ఒక 3,000, 2,800 చేంజ్ అయినా ఉండదా, తక్కువ ఈఎంఐ కట్టుకోవాలంటే అది తెచ్చుకోవాలా. ఆ పెట్రోలు ఎంత కష్టపడి ఉంటారా, ఎండకి వానకే అంత నరకయాతన అనుభవిస్తే ఆ వాలంటీర్లని కావాలని తప్పంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీళ్ళకి 5,000 జీతం ఇచ్చితివే, వీళ్ళనే పరిపాలకులు చేసేసి వాలంటీర్లు, అది పెద్ద తప్పు, నెంబర్ 1 కాదన్నట్లే. వీళ్ళ పరిపాలనకి వీళ్ళకి అప్పచెప్పేసి ఎవరు ఏం చేస్తున్నారనే డేటా నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమేటిక్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు వస్తుంది, వాళ్ళు డీల్ చేసుకుంటారు. అంటే నీకు కేవలం రాజకీయమే చూస్తూ వచ్చావు, ఈలోపు నువ్వేమో మద్యం స్కామ్లు అయ్యి అని చెప్పి నువ్వు కోట్లు గడించితివి. వాలంటీర్లు కనీసం ఒక 10,000 పెన్షన్ లేవా, ఒక 5,000 పెన్షన్ లేవా, 10,000 జీతం తీసుకుంటాం అంటే కనీసం గౌరవ వేతనం వచ్చాందని ఆయన అనుకుని ఉంటారు కదా. ఎవరెవరికో డబ్బులు పంచడానికి పరితపించితివి కోట్లు. వాలంటీర్లకి నరకయాతన చూపించేసి ఇవాళ ఆ వాలంటీర్ని బూచిగా చూపించి వాళ్ళ వల్లే ఓడిపోయింది, మాకన్నా ఆ కార్యకర్తలు కన్నా డబ్బులు ఇచ్చింటే మేము పంచింటాము, మొత్తం వాలంటీర్ల చేతలో ఉంది కాబట్టి ఓడిపోయినామని చెప్పి ఆయన చెప్పడం నిజంగా శోచనీయం. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కాక, ఇప్పుడు నేను వాలంటీర్లకు ఒక మాట అయితే చెప్పగలుగుతున్నా. నేను ఇందాక చెప్పినట్టు హీరో వీళ్ళని కొట్లాడుకొని వాలంటీర్ని చంపేశారు కదా, వాస్తవంగా ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు మీ జగనన్న కోట్ల రూపాయలు గడించినాడు డబ్బులు అన్నిట్లోనూ. ఎమ్మెల్యేలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెట్టండి, ప్రతి ఊర్లోనూ వాలంటీర్ కష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆఖరి విడుదల రజని చూసుకుంటే 2,20,00,000 రూపాయలు ఆ మధ్య మనం ఆ గ్రావెల్స్ ఎవరైతే స్టోన్ క్రషర్ బాలాజీని ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. ఆవిడపైన కూడా కేసు రానుందిలే, దగ్గరలో అది వేరే విషయము. అలా ఎమ్మెల్యే స్థాయిలో కోట్లు డీళ్లు చేసి పెద్ద కాంట్రాక్టులు చేసి వాళ్ళేమో డబ్బుల్లో సెట్ అయిపోయినారు. వాలంటీర్ల పరిస్థితి ఏందే? ఇప్పుడు మీరు కసిగా పగ తెచ్చుకోండి. ఇప్పుడు అది ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు
పెద్ద పెద్ద కంపెనీలు బయట నుంచి తీసుకొస్తున్నారు. లేదా ఒక కాన్స్టిట్యుయెన్సీ పేరు చెప్తాను, రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో పంతగాని నరసింహప్రసాద్ అనే ఆయన ఏం చేస్తున్నాడు, జాబ్ మేళ అని చెప్పి ఆయనకు తెలిసిన కాంటాక్ట్స్ అన్ని పట్టుకొని ఒక్కొక్కరికి 20,000 రూపాయలు జాబులు, 25,000 రూపాయల జాబులు, అట్టా మంచి నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. పార్టీలతో మీకు సంబంధం లే, ఆడ ఎక్కడైనా అవకాశాలు దొరికితే 20,000కు 25,000కు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోండి. ఇంటర్మీడియట్ మాత్రమే ఉండదు ఇంక సర్టిఫికెట్, దానిపైన ఉద్యోగం కల్పించే బాధ్యత అట్లాంటి వాళ్ళు తీసుకుంటారు. అలా మంచి నాయకులకు సపోర్ట్ చేయండి, మంచి నాయకులకి. ఆ విధంగా మీరు లైఫ్లో మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశగా వెళ్తోంది, ఏడ అవినీతి ఏమీ లేదు. మీకు రాజకీయాలతో మీకు అనవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని ఒడిసి పట్టుకొని మీరు కెరీర్లో ముందుకెళ్ళండి, మీ అమ్మా నాన్నని బాగా చూసుకోండి అని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా. వాలంటీర్లు ఛాలెంజ్గా తీసుకోవాలి ఇది. మరి వాలంటీర్లు పూర్తిగా పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో 10,000 ఇస్తామని చెప్పి వాలంటీర్లకి ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను 100% చేశారు. నేను ఎవరు కాదనే విషయం కాదు. ఆడ జరిగింది ఏంది, బ్లాక్ జియోస్ అంటారు. బ్లాక్ జియోస్ అంటారు. ఒకటి ఏదన్నా ఒక జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, దాని క్రెడిబిలిటీ ఉంటుంది. ఆడేం జరిగింది, వాలంటీర్లకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డిసెంబర్ నవంబర్ టైంలో నుంచి జియో రిలీజ్ చేశారు. వాలంటీర్లు ఎంతమంది నియమిస్తున్నాము, వీళ్ళకి పలానా డబ్బులు అని. అది ఏం చేశారు, అందరూ 50 రూపాయలు చెత్త పన్ను మనసుల్లో వీళ్ళ ప్రతి నుంచి కలెక్ట్ చేసి 50 ఇళ్ళ కాడ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ వాలంటీర్లకు ఇచ్చారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్లకి ఇచ్చారు. 100 ఇళ్ళకి కలిసి ఇచ్చారు. చెత్త పైన వేసినటువంటి పన్ను డబ్బుల్ని జీతంగా ఇచ్చాం. అది చాలా దారుణం, దుర్మార్గం. ఇక్కడ బాబు గారు ఏం చెప్పినారు, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు. 2019 దాటింది, 2020, 2021, 2022 దాటిందండి. 2023 ఆ సమయానికి వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళకు అదే ఉద్యోగాలు కంటిన్యూ చేస్తాం వాలంటీర్లు అని చెప్తా వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరి సంవత్సరం జీవో ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. జీవో ఇచ్చింటే వాళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు ఉండేటి, ఇవ్వలా. గవర్నమెంట్ సైడ్ నుంచి జీవో ఇవ్వలా, కానీ వాళ్ళకి జీతాలు అందినాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి జీవో కనుక ఇచ్చిందంటే వాళ్ళు ఏం చేసింటారంటే, వాలంటీర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వైసీపీ కోసం పని చేయలేరు. ఎలక్షన్స్ టైంలో పనిచేసేదానికి ఉండదు, డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. కాబట్టి జీవో రిలీజ్ చేయాలా, నువ్వు పార్టీ కోసం ఉపయోగించుకున్నావు, అది నీ ప్రధానమైన తప్పు. నువ్వు పార్టీ కోసం ఉపయోగించుకుంటావని చెప్పి బాబు గారు అయితే అనుకోలే. వాస్తవం ఇది. నువ్వు పార్టీ కోసం నీ ఆలోచన అభిలాషతో నువ్వు జీవో కనుక ఇచ్చింటే వాళ్ళకి గౌరవంగా ఉండింటుంది. వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగస్తులు మేము చెప్పుకునేదాన్ని కదా, నువ్వు జీవో ఇవ్వకుండా నువ్వు మోసం చేసి నువ్వే దొంగ అని వేరే వాళ్ళకి ఏళ్ళు చూపించడం అనేది చాలా తప్పు, దుర్మార్గం. అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టు నారా లోకేష్ గారు వీళ్ళు సూక్ష్మంగా చూస్తున్నారు. ఈ వాలంటీర్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. రానున్న 2-3 నెలల్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా అనివార్యంగా కనిపిస్తోంది. అదండి విషయం. సో ఇదండి, చూశారు కదా, గత వైసీపీ హయాంలో వాలంటరీ వాళ్ళకి 5,000 చొప్పున ఇచ్చి పని చేయించుకున్నారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత పక్కన పెట్టారు. మరి ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే వాలంటరీ వల్లే ఓడిపోయిందని వైసీపీ నేతల్లో గుసగుసలు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.